హాయ్ అండి. ఫస్ట్ క్యాండిల్స్ తయారు చేయడానికి కావాల్సిన మెటీరియల్ అయితే ఆర్డర్ పెట్టాను. ఇప్పుడు మనకి వచ్చిన పార్సిల్లో ఏమున్నాయో చూద్దాం. ఇది వచ్చేసి నేను పెట్టిన ఫస్ట్ ఆర్డర్. ఇది కాకుండా ఇంకా 3 ఆర్డర్స్ పెట్టాను. వాటిలో ఏం ఆర్డర్ పెట్టాను అనేది నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. యాక్చువల్గా మేము ఈ క్యాండిల్ బిజినెస్ ఈ మధ్యనే కొన్ని నెలల ముందు స్టార్ట్ చేసాము. ఇవన్నీ అయితే నేను దీపావళికి 1 మంత్ ముందు తీసుకున్నాను. నేను పెట్టినవన్నీ వచ్చాయా లేదా చెక్ చేసుకొని ఏమైనా మిస్ అయితే మళ్ళీ అడగచ్చు అని ముందుగానే వీడియో తీశాను. క్యాండిల్స్ తయారు చేయడానికి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మౌల్డ్స్ కావాలి. ఇదైతే మోదక్ మౌల్డ్. దీనిలో మనం మోదక్ షేప్లో ఉన్న క్యాండిల్స్ తయారు చేయొచ్చు. నెక్స్ట్ ఫ్లవర్ మౌల్డ్, కపుల్ మౌల్డ్, ఇలా చాలా రకాల మౌల్డ్స్ అయితే ఆర్డర్ పెట్టాను. నెక్స్ట్ గ్లౌజెస్, ఇవి చాలా ఇంపార్టెంట్. మనం క్యాండిల్స్ చేసేటప్పుడు వ్యాక్స్ని మెజర్ చేసుకోవాలి. అదంతా చేతి నిండా అవ్వకుండా గ్లౌజెస్ వేసుకుంటే మంచిది. ఇది కాకుండా మనకి అమెజాన్లో క్లాత్ గ్లౌజెస్ దొరుకుతాయి. అవైతే కొంచెం మందంగా ఉంటాయి. అవి వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు ఒకవేళ వ్యాక్స్ మెల్ట్ చేసినప్పుడు అది చాలా హీట్గా ఉంటుంది కదా, పొరపాటున చేతి మీద పడ్డా చేయి కాలిపోకుండా అది కొంచెం ప్రొటెక్ట్ చేస్తుంది. మీకు కావాలి అంటే అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అవి ఎలా ఉంటాయని. ఇప్పుడు ఇవి వచ్చేసరికి కలర్స్ అండి. ఈ కలర్స్ కూడా 2 టైప్స్ ఉంటాయి, పౌడర్డ్ కలర్ అండ్ లిక్విడ్ కలర్స్ అని. పౌడర్డ్ కలర్స్ వచ్చేసరికి వ్యాక్స్లో తొందరగా అంత మిక్స్ అవ్వవు. అదే లిక్విడ్ కలర్స్ వచ్చేసరికి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, కానీ మిక్స్ అవ్వడం మాత్రం చాలా తొందరగా మిక్స్ అవుతుంది. మనకి టైం టేకింగ్ కూడా తక్కువగా పడుతుంది. నెక్స్ట్ ఇంకా ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యాక్సెస్. నేను ఇవేమేమి వ్యాక్సెస్ తీసుకున్నానో కూడా తర్వాత చూపిస్తాను. నెక్స్ట్ థ్రెడ్ కూడా ఆర్డర్ పెట్టాను. థ్రెడ్ చాలా ఇంపార్టెంట్ అండి. మనం క్యాండిల్స్ చేసుకోవాలి అంటే థ్రెడ్ కూడా మనమే ప్రిపేర్ చేసుకోవాలి. కాబట్టి నేను థ్రెడ్ కూడా తీసుకున్నాను. ఇవన్నీ కూడా ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మౌల్డ్స్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అంతే లైక్ కూడా చేయండి. మాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది నెక్స్ట్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి.